అధ్యాయం మొదటి 2 వచనాలు, అలాగే అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు, నిర్గమకాండము 19వ అధ్యాయము. మా జయంతి గారు ఉన్నారు కదమ్మా? ఓకే గారు ఉన్నాను. 19వ అధ్యాయం అమ్మ, నిర్గమకాండము మొదటి 10 వచనాలు చదివేయండి అమ్మా. ఓకే ఓకే. నిర్గమకాండం 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందుండెను. వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫెదీముల నుండి బయలుదేరి సినాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమందు దిగిరి. అక్కడ పర్వతము ఎదుట ఇజ్రాయేలీలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబంతో ముచ్చటించి ఇజ్రాయేలీలకు తెలుపవలసిందేమనగా, నేను ఐగుప్తీయులకును ఏమి చేసి తినో మిమ్ములను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ములను ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నిటినీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలు యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలను ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతముల మీద దిగి వచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరును ఏర్పర్చి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచుని ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. 16వ వచనంకి వచ్చేమా. 16 ఎలాగ దేవుడు సినాయి కొండ మీద దిగి వచ్చాడో అక్కడ రాయబడి ఉన్నది. 3 దినముల తర్వాత ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముల మీద ఉరుములు, మెరుపులు, సంభ్రమ మేఘములు, బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములో ప్రజలందరూ వణికిరి. 18వ వచనం కూడా చదివేమా. 18 యెహోవా అగ్నితో సినాయి పర్వతముల మీద దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండను. దాని
ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. థ్యాంక్ యూ మా. అలాగే అపోస్ల కార్యం 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. చదవబడే వాక్య భాగంలోని మనం జాగ్రత్తగా ఫాలో చేద్దాము. ఎందుకు ఈ వాక్య భాగంలో చదివిస్తున్నానంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. అపోస్ల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలమ్మ. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి. పెంటకోస్తు పండుగ దినమును వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వనిని ఆకాశం నుండి ఆకస్మికముగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీదను రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. థ్యాంక్ యూ మా. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. సహోదరి దెబోరా గారు ఎంతో దూరదర్శనంతో ఎంతో భారంతో ఈ వేదికని స్థాపించి ఉన్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. అలాగే నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేసి నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చి ఉన్నారో అందరినీ కూడా మీ చేతులు అప్పచెప్తున్నాం. వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకున్నారో అదంతా కూడా మా విశ్వాస నేతలు విప్పి బయలుపరుస్తానని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం మనం తీసుకొని వాక్యం నుంచి మనం ధ్యానించబోతున్నాము. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. అన్మ్యూట్ చేసుకొని జవాబిచ్చుటకు సిద్ధంగా ఉండండి. పోయినసారి 17వ తారీఖు మే మనం అందరం కూడా జూమ్ మీటింగ్లో కూడినప్పుడు నేను ఒక అంశం తీసుకొని వాక్య పరిచర్య చేశాను. ఆ అంశం మీకు గుర్తుందా? చెప్పగలుగుతారా ఏ అంశం గురించి మనం ధ్యానించాము? అసెన్షన్ పార్ట్ 1. వెరీ గుడ్. ఆరోహణ దినం కోసము. ఆరోహణం. అయితే మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఏమనగా ప్రభువారు ఆరోహణం అయి ఎవరిని పంపిస్తా అన్నాడు? ఎవరినో పంపిస్తా అన్నాడు కదా. ఆదరణకర్త. వెరీ గుడ్. పరిశుద్ధాత్మ దేవుడిని నేను పంపిస్తాను అని అన్నాడు. నేను వెళ్తేనే గాని ఆయన రాడు. సో నేను వెళ్ళి పంపిస్తాను అని అన్నాడు. సో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీద వచ్చుట, వాళ్ళు బలమైన వాక్యము ఆ దినము ప్రసంగించుట, ఇంకా సంఘము 3000 ఆత్మలతో జన్మించుట, 3000 విశ్వాసులు, యూదుల విశ్వాసులతో సంఘము స్థాపింపబడుట, జన్మించుట, అదంతా కూడా మనము ఈరోజు చూద్దాం. సో పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. సో ఆ రోజు ఎంతమంది వచ్చారంట? ఎంతమంది యూదులు ఉన్నారంట అక్కడ? ఒక్కసారి 2వ అధ్యాయం 5వ వచనం కూడా చదవమ్మా. 2వ అధ్యాయం 5వ వచనం. అలాగే ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం కూడా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 5వ వచనం. ఆ కాలము ఆకాశం క్రింద నుండి ప్రతి జనులలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము యూదులు వచ్చి ఉన్నారు. ఎవరు వచ్చి ఉన్నారు? భక్తి గల యూదులు అక్కడ వచ్చి ఉన్నారు. అనేక చోట్ల నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉన్నారు? ఒకసారి నా ఫింగర్స్ చూడండి, మనకు 16 కనిపిస్తాయి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉన్నారు అనేది.
ఒక్కసారి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9, 10 వచనాలు చదవమ్మా. అపోస్తల కార్యం అపోస్తుల 2వ అధ్యాయం. కార్యం 2వ అధ్యాయం. ఆ, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం. పార్దీసీలు, మాదీయులను, ఎలామీయులను, మెసొపొతేమియలు, యూదియా, కప్పదోకియా, పొంతియ ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అని దేశమందలి వారు, కంటిన్యూ 10వ వచనం కూడా. కురేని దగ్గర లిబియా ప్రాంతము యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రతిష్ఠితులు, కేత్రీయులు, అరాబీయులు మొదలైన మనమందరమును. చాలమ్మా. 16 ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. అయితే ఎందుకు యూదులు యెరూషలేంలో కూడాలి, అది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకు నానా ప్రాంతాల నుంచి భక్తి గల యూదులు యెరూషలేంకి వచ్చి ఉన్నారు? దాని వెనకాల ఉన్న చరిత్రలో ఉన్న, లేఖనంలో ఉన్న, వాక్యంలో ఉన్న దేవుని ఆజ్ఞ ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచనము. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. 3 పండుగలు. చాలమ్మా. 3 పండుగలు ఆచరించుటకు యూదులు ఎక్కడున్నా సరే దేవుడు నియమించిన చోటకి రావాలని ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది. సో పులియని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ, వారముల పండుగ అంటే పెంతికోస్ పండుగ, ఇంకా పర్ణశాల పండుగ, ఈ 3 పండుగలు ఆచరించుటకు యూదులు ఎక్కడున్నా సరే దేవుడు నియమించిన చోటకి రావాలి అని రాయబడింది. మొదట్లో ఎక్కడ వచ్చేవారు అని అంటే షీలో అనే పట్టణంకి వచ్చేవారు. అక్కడే ప్రత్యక్ష గుడారం ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత సొలొమోను రాజు యెరూషలేంలో దేవుని ఆలయము కట్టిన తర్వాత ఇంకా షీలోకి వెళ్లకుండా అందరు కూడా యెరూషలేంకి రావటము ప్రారంభం చేశారు. సో ఈ 3 పండుగలు ఆచరించడము చాలా ముఖ్యమైనది యూదుల సమాజంలో, యూదుల చరిత్రలో. ఇప్పుడు నేను మరి ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. భారతీయులంగా ప్రతి సంవత్సరము 15వ తారీఖు ఆగస్టు ఏ దినంని మనం జ్ఞాపకం చేసుకొని ఆచరిస్తామండి? స్వాతంత్ర దినోత్సవంని. వెరీ గుడ్. స్వతంత్ర దినము మనకు చాలా ముఖ్యమైనది. అలాగే యూదులకి పస్కా పండుగ ఎందుకు ముఖ్యమైనది అని అంటే ఆ దినమే వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడారు. అందుకు దాన్ని జ్ఞాపకం చేసుకొని మనసులో దేవుని పట్ల రుణంని, ప్రేమని నూతన పరుచుకొని వాళ్ళు పస్కా పండుగని ఆచరించాలి. 50 రోజుల తర్వాత సీనాయి కొండ దగ్గర దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశాడు. అందుకు పెంతికోస్ పండుగ వాళ్ళకి ముఖ్యమైన పండుగ. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రతి సంవత్సరము 26వ తారీఖు జనవరి మనము భారతీయులంగా ఏ దినంగా మనం దాన్ని ఆచరిస్తామండి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సహోదరి హేమలత గారు. సో రిపబ్లిక్ డే భారతీయులకు ఎందుకు ముఖ్యమైన దినము? ఆ దినమే మనకి రాజ్యాంగము దొరికింది. రాజ్యాంగం భారతదేశంలో ఉంది కాబట్టి మన భారతదేశం సమాజంలో ఒక స్థిరత ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది. ప్రతి భారతీయుడు నేను ఎట్లా కావస్తే అట్లా జీవిస్తాను అని జీవిస్తే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, లా అండ్ ఆర్డర్ ఉంటుందా? ఒక స్థిరత ఉంటుందా సమాజంలో? నేను ఎట్లా కావస్తే నేను అట్లా జీవిస్తానని ప్రతి భారతీయుడు అట్లా ప్రవర్తిస్తే ఒక స్థిరత అనేది మన భారత సమాజంలో ఉంటుందా? అడుగుతున్నా. ఉండదు. అందుకు మనకి రాజ్యాంగం అనేది చాలా ముఖ్యం. అలాగే యూదుల సమాజంలో వాళ్ళు
కొన్ని రోజుల తర్వాత వాగ్దాన దేశంని స్వాధీనపరచుకోబోతున్నారు. ఒక దేశంగా వాళ్ళు నియమించబడబోతున్నారు. ఒక చోటలో వాళ్ళు నివసించబోతున్నారు. వాళ్ళ సమాజంలో ఒక స్థిరత ఉండాలి అని అంటే దేవుడు వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చాడు. ఆ రాజ్యాంగమే ధర్మశాస్త్రం. సో 50 రోజుల తర్వాత ఆ 50 రోజులు మనం ఎలాగ లెక్క పెట్టవచ్చు? జాగ్రత్త వినండి. సహోదరి జయంతి గారు చదివి వినిపించారు. ఏమనంటే నిర్గమకాండం 19వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో 3వ నెల మొదటి దినమున వాళ్ళు సీనాయి కొండ దగ్గర వచ్చిరి. ఏ రోజు? ఇంకొకసారి చదవమా. ఈ 50 రోజులు ఎలాగ మనం లెక్కేయాలో అది కూడా నేను మీకు బయలుపరుస్తున్నాను. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగినా మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. ఓకే, చదవమా ఇంకొకసారి 19వ అధ్యాయము. ఎప్పుడు వచ్చారు సీనాయి కొండ దగ్గర? ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత 19వ అధ్యాయం మొదటి వచనం నిర్గమకాండం. జయంతి సహోదరి. నిర్గమకాండం 19వ అధ్యాయము మొదటి వచనం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడు 3వ నెల ఆరంభ దినమందు వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి. 3వ నెల మొదటి దినమున. జాగ్రత్త వినండి. ఇజ్రాయెల్ దేశము క్యాలెండరు ఇంటర్నేషనల్ క్యాలెండర్ మధ్యన కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. మన ఇంటర్నేషనల్ క్యాలెండర్లో కొన్ని నెలల్లో 31 రోజులు మనం చూస్తాం, జూలై నెలలో, ఆగస్ట్ నెలలో. కానీ ఇజ్రాయెల్ క్యాలెండర్లో మనం చూస్తే అన్ని దినములు 30 రోజులే. ఎందుకంటే వాళ్ళది లూనార్ బేస్డ్ క్యాలెండర్, ఆన్ మూన్ బేస్డ్ క్యాలెండర్. చంద్రుడు పెద్ద కావటము చిన్న కావటం దాని మీద ఆధారం పడిన క్యాలెండర్. సో వాళ్ళ క్యాలెండర్లో 31 రోజులు ఒక నెల, 30 రోజులు ఇంకొక నెల, 29 రోజులు ఫిబ్రవరి ఒక సంవత్సరం, ఇంకొకసారి 28 రోజులు, అట్లా ఏమి ఉండదు. ప్రతి నెలలో 30 రోజులు. సో 3వ నెల మొదటి దినమున. ఇంకా 3వ నెల మనం దేంతో పోల్చాలి అని అంటే ఇంటర్నేషనల్ క్యాలెండర్తో మనం పోలిస్తే మనకి ఏప్రిల్ నెల కనిపిస్తుంది. జాగ్రత్త వినండి. మన ఇంటర్నేషనల్ క్యాలెండర్ జనవరితో స్టార్ట్ అవుతుంది, అవునా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని అంట. ఇజ్రాయేలీల మొదటి నెల వాళ్ళ క్యాలెండర్లో చూస్తే మన ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఏప్రిల్తో అది టాలీ అవుతుంది. సో 3వ నెల మొదటి దినం అంటే జూన్ నెల మొదటి దినంన వాళ్ళు వచ్చి ఉన్నారు. ఎక్కడ? సీనాయి కొండ దగ్గర. అయితే ఎప్పుడు ప్రయాణం చేసిరి అది కూడా మనం చూద్దాం. ఒకసారి తీయమ్మా సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. 33వ అధ్యాయం 3వ వచనం సంఖ్యాకాండం. ఎప్పుడు బయలుదేరడం స్టార్ట్ చేశారు ఐగుప్తు నుంచి, అది మనము లెక్కలో తీసుకుంటే ఎన్ని రోజులు తర్వాత సీనాయి కొండ దగ్గర వచ్చారనేది మనకు తెలుస్తుంది. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 3వ వచనం. మొదటి నెల 15వ దినమున వారు రామాసేతులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మర్నాడు వారి మధ్యను యెహోవా చేసిన తొలిచూలునందరినీ ఐగుప్తులు పాతి పెట్టిచుండగా ఇజ్రాయేలీలు ఐగుప్తులందరి కనుల ఎదుట బయలుతో బయలుదేరి వచ్చిరి. థ్యాంక్ యూ మా. అప్పుడు మొదటి నెల 15వ దినమున వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. మొదటి నెల 15వ దినమున వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది అని అంటే ఏప్రిల్ 15వ తారీఖు. ఆ దినం కూడా లెక్కేసుకోవాలి. ఏ దినం వాళ్ళు వచ్చారో ఆ సీనాయి కొండ దగ్గర ఆ దినంని కూడా మనం లెక్కలో తీసుకోవాలి. సో ఏప్రిల్ నెలలో 15 దినములు, అలాగే మనము చూస్తే మే నెలలో 30 దినములు, మరి జూన్ నెలలో మొదటి దినం. సో 15 ప్లస్ 30 ప్లస్ మనం తీసుకుంటే జూన్ నెల మొదటి దినము వాళ్ళు ప్రయాణమైన దినం ఏప్రిల్ 15, అది కూడా మనం లెక్కలో వేసుకుంటే 47 రోజుల తర్వాత, జాగ్రత్తగా వినండి, 47 రోజుల తర్వాత వాళ్ళు సీనాయి కొండ దగ్గర వచ్చిరి. అయితే దేవుడు మోషేని పిలిపించి ఏమని అంటున్నాడు? 3వ దినమున నేను సీనాయి కొండ మీద దిగి వస్తాను అగ్ని వలె, మీరు పరిశుద్ధపరచుకోండి,
మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. నా సన్నిధి దిగి వస్తుంది, నా పరిశుద్ధమైన సన్నిధి మీ మధ్యలో రాబోతున్నది. మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి అంటే 47+3. అయితే ఎన్ని దినముల తర్వాత దేవుడు అగ్నిమలే దిగి వచ్చాడండి? అడుగుతున్నా మిమ్మల్ని. 47+3 50 రోజుల తర్వాత. 50 రోజుల తర్వాత. అందుకే పెంటికాస్ట్ అంటే ఒక జ్ఞాపకం పెట్టుకోండి. ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్ పలికితేనే మనకు నంబర్ గుర్తొస్తుంది. ఓకే, నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను. క్వాడ్రా అనగానే ఏ నంబర్ మీకు గుర్తొస్తుంది వెంటనే? క్వాడ్రా 6. చెప్పండి, ఏ నంబర్ అయినా గుర్తొస్తుందా? క్వాడ్రా అనగానే 6. 4. రాజ్ కుమార్ గారు, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ. క్వాడ్రా అంటే 4. మరి హెక్సా అంటే 6, సెప్టా అంటే 7, ఆక్టో అంటే 8, పెంటా అంటే 5. పెంటా అంటే 5. 5 × 10 50 రోజుల తర్వాత దేవుడు అగ్ని వలె సీనాయి కొండ మీద దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశారు. అందుకే దానికి పెంతికోస్ పండుగ అనే పేరు వచ్చింది. ఎలాగ 50 దినములు మనం లెక్కేసామో అది జ్ఞాపకం పెట్టుకోండి. ఏప్రిల్ నెల 15వ దినమున వాళ్ళు ప్రయాణము చేసిరి. జూన్ 1వ దినము వాళ్ళు సీనాయి కొండ దగ్గర చేరిరి. ఏప్రిల్ 15వ తారీఖు ఆ దినంని కూడా లెక్క పెట్టుకొని, జూన్ నెల 1వ దినం దాన్ని కూడా లెక్క పెట్టుకుంటే కరెక్ట్గా 47 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ వచ్చిరి. 3 దినములు వాళ్ళని పరిశుద్ధపరచుకున్నారు. 50వ దినం దేవుడు అగ్ని వలె సీనాయి కొండ మీద దిగి వచ్చాడు. అప్పుడు 50 రోజులు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అందుకే పెంతికోస్ పండుగకి పెంతికోస్ పండుగ అనే పేరు వచ్చింది. ఇంకొక పేరు దానికి ఏమి ఇవ్వబడిందంటే వారముల పండుగ. ఇప్పుడే సహోదరి చదివించారు కదా, ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో వారముల పండుగ, పులియని రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాల పండుగ, 3 పండుగలు ఆచరించుటకు మీరు ఎక్కడున్నా సరే నేను నియమించిన చోటకి రావాలని దేవుడు అన్నారు. సో వారముల పండుగ అంటే వారంలో ఎన్ని రోజులు ఉంటాయమ్మా? వారంలో ఎన్ని రోజులు? 7 రోజులు. సో వారంకి వారం అంటే 7 × 7 ఎన్ని రోజులు అవుతున్నాయి? 7 × 7 49 days. 49, కరెక్ట్. సో వారముల అంటే 7 × 7 49. వాళ్ళు అక్కడ 49 డేస్ వరకు వాళ్ళు అక్కడ సీనాయి కొండ దగ్గర ఐగుప్తు దాసత్వం నుంచి 49 డేస్ అయిపోయిన తర్వాత, ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత 49 రోజులు అయిపోయిన తర్వాత 50వ దినం దేవుడు అగ్ని వలె దిగి వచ్చి సీనాయి కొండ మీద వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశారు. సో అందుకే దీనికి వారముల పండుగ అనే పేరు కూడా ఉన్నది. ఓకే, సో ఇప్పుడు నేను రాజ్ కుమార్ గారి సహాయం తీసుకొని మీకు స్లైడ్స్ చూపిస్తాను. ఇదంతా కూడా నేను మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పెంతికోస్ పండుగ అంటే ఏంటి, ఎందుకు పెంతికోస్ పండుగకి పెంతికోస్ పండుగ అనే పేరు వచ్చింది, అలాగే వారముల పండుగ అనే పేరు ఎందుకు దానికి వచ్చింది అనేది అన్ని కూడా నేను మీతో పంచుకున్నాను. ఈరోజు పార్ట్ 1 అండి. దాని తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 అన్ని కూడా మనం చూద్దాం. ఒక రోజులో నేను అన్ని కూడా మీకు చెప్పలేను, సమయం మనకు సరిపోదు. సో ఈ పెంతికోస్ పండుగ ప్రాముఖ్యత మనము యూదుల కనుదృష్టి నుంచి కూడా చూద్దాం, క్రైస్తవుల కనుదృష్టి నుంచి కూడా చూద్దాం. ఎందుకు యూదుల కనుదృష్టి నుంచి ఇది చూడాలి, రీజన్ ఏంటి? ఎందుకంటే ఈ పెంతికోస్ పండుగ ఆచరించడానికి వచ్చింది అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తే యూదులే. తర్వాత మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మొదటిగా క్రైస్తవులుగా ఎవరు మార్చబడారమ్మా పెంతికోస్ దినంన? 3000 మంది యూదులా అన్యులా? చెప్పండి, ఎవరు? యూదులు. సో పెంతికోస్ పండుగ ప్రాముఖ్యత యూదుల కనుదృష్టి నుంచి కూడా మనం చూడాలి, క్రైస్తవుల కనుదృష్టి నుంచి కూడా మనం చూడాలి. అప్పుడు మనకి ఫుల్ సబ్జెక్ట్, ఈ అంశం సరిగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ దినంని సంఘము జన్మించే దినం అని కూడా సార్వత్రిక సంఘము ఆచరిస్తుంది. సంఘం జన్మించిన దినం, 3000 ఆత్మలతో సంఘము స్థాపింపబడింది, జన్మించింది. సో ఇద్దరు కనుదృష్టి నుంచి మనం చూస్తేనే పెంతికోస్ పండుగతో కూడిన అన్ని విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం.
ఇక్కడ చూడండి, నేను వాడే సబ్హెడింగ్ కూడా ఫ్రమ్ జూయిష్ పర్స్పెక్టివ్ అండ్ ఫ్రమ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. బ్రదర్ పైన హెడింగ్ చూపించండి, ఫ్రమ్ జూయిష్ పర్స్పెక్టివ్ అండ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. కింద వస్తే క్రిస్టియన్ పర్స్పెక్టివ్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నేను మీకు చూపించేది ఏంటంటే సిమిలారిటీస్ బిట్వీన్ జూస్ అండ్ క్రిస్టియన్స్ యాజ్ రిగార్డ్స్ పెంటికాస్టల్ ఫెస్టివల్. ఇద్దరి మధ్యన పోలికలు ఏంటి ఫస్ట్ మనం అది చూద్దాం. యూదులు క్రైస్తవు ఇద్దరి మధ్యన పోలికలు ఏంటి? పెంతికోస్ పండుగ విషయంలో మనం చూస్తే పోలికలు మనకి ఏం కనిపిస్తున్నాయి? మొదటిగా నేను వాడే సబ్హెడింగ్స్ సీక్వెన్షియల్, అంటే దేని తర్వాత ఏదో వచ్చింది అది మనకు అర్థం కావాలి. ఓకే, దేని తర్వాత ఏదో వచ్చింది. నెక్స్ట్ హిస్టారికల్, చారిత్రకంగా అది ఎందుకు ముఖ్యమైన దినం. మూడోది డైరెక్షనల్. డైరెక్షనల్ అంటే దారి చూపించటము, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డైరెక్షనల్. నాలుగోది అగ్రికల్చరల్ అంటే వ్యవసాయం. ఓకే, సో ఈ 4 సబ్హెడింగ్స్ వాడి నేను ఈ దినము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. సీక్వెన్షియల్. ఇక్కడ చూడండి, ఒక యూదుడు ద్వారబంధం దగ్గర రక్తం రాస్తున్నాడు, పస్కా గొర్రెపిల్ల రక్తం రాస్తున్నాడు. పస్కా గొర్రెపిల్ల ప్రాముఖ్యత ఏంటి, పస్కా పండుగ ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూస్తే చాలా మందికి తెలుసు. ఆ దినమే దేవుడు ఇజ్రాయేలీలని ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించాడు. ఏ సంఘటన జరిగింది ఆ దినమున? ఫారో రాజు మనసు మెత్తపరచబడుట. అప్పటి వరకు నేను ఇజ్రాయేలీలని విమోచించను, వాళ్ళని విడుదల చేయను అని చెప్పిన ఫారో రాజు ఏ సంఘటన అయిన తర్వాత ఆయన మనసు మెత్తపరచబడుతుంది, దేవుని పట్ల ఒక భయం అనేది పుడుతుంది. చాలా మందికి తెలుసు, మరి మీకు గుర్తు చేస్తున్నాను. మొదటిగా మోషే ఆరోను ఫారో రాజు ముందు కనిపించి ఇజ్రాయేలీలను విమోచించండి అని అంటే వెంటనే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. నైల్ నది నెత్తురుగా మారింది, ఆ సూచన దేవుడు చూపించాడు. అప్పుడు కూడా ఫారో రాజు ఒప్పుకుంటలేడు. తర్వాత వేరే శ్రమలు లభించినాయి, కప్పలు వచ్చినాయి, పేనులు వచ్చినాయి, చీకటి కమ్మింది ఐగుప్తు దేశంని, దాని తర్వాత తెగుళ్ళు వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఫారో రాజు ఒప్పుకోలేదు. సో చివరి దెబ్బ ఇన్ కోర్ట్స్ ఏంటంటే జ్యేష్ఠ కుమారులు చంపబడుట. ఐగుప్తు కుటుంబంలో, ఐగుప్తు గృహాల్లో జ్యేష్ఠ కుమారులు చంపబడుట అది జరిగింది. జాగ్రత్త, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. అదే ఫారో రాజు వెంటనే ఒప్పుకొని ఉండుంటే, నేను ఇజ్రాయేలీలను విమోచిస్తాను అని మోషే మాటలు విని ఒప్పుకొని ఉండుంటే ఈ భయంకరమైన శిక్ష వచ్చేదా? ఐగుప్తు ప్రజల మీద ఈ భయంకరమైన శిక్ష దేవుడు విధించేవాడా? చెప్పండి. రాపోతుండే. కానీ వాళ్ళే తెచ్చుకున్నారు దేవుని శిక్షని, దేవుని ఉగ్రతని వాళ్ళ మీద తెచ్చుకున్నారు. అయితే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలని ఆజ్ఞాపించింది ఏంటంటే, నా మరణదూతని నేను పంపించినప్పుడు, నా ఉగ్రతని ఐగుప్తు ప్రజల మీద చూయించినప్పుడు, నా ఉగ్రతని నేను కుమరించినప్పుడు ఐగుప్తు ప్రజల మీద, ఆ మరణదూత మీ గృహాల లోపల రాకుండా దాటిపోవాలి అని అంటే మీరు ఒక పస్కా గొర్రె పిల్లని వధించి దాని రక్తంని వాడి మీ ద్వారబంధం మీద రాయండి. అప్పుడు ఆ రక్తంని చూసి ఏం చేస్తుంది? మరణదూత దాటి వెళ్ళిపోతుంది, యూదుల గృహాల లోపల రాకుండా దాటి వెళ్ళిపోతుంది. సో మొదట్లో పస్కా పండుగ, తర్వాతనే పెంతికోస్ పండుగ. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పిక్చర్ బ్రదర్ రాజ్ కుమార్ గారు కర్సర్ పెట్టి చూపించండి. దేవుడు అగ్ని వలె దిగి వస్తున్నాడు సీనాయి కొండ మీద, దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రము ఇస్తున్నాడు. సో దేని తర్వాత ఏదో వచ్చింది? పస్కా పండుగ మొదట్లో వచ్చిందా, లేకపోతే పెంతికోస్ పండుగ మొదట్లో వచ్చిందా? పస్కా పండుగతో కూడిన సంఘటన మొదట్లో జరిగిందా, ఆర్ పెంతికోస్ పండుగతో కూడిన సంఘటన మొదట్లో జరిగిందా? మిమ్మల్ని అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. పస్కా పండుగ మొదలొచ్చింది. పస్కా పండుగ తర్వాతనే పెంతికోస్ పండుగ, పస్కా పండుగ తర్వాతనే పెంతికోస్ పండుగ. అలాగే క్రైస్తవుల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒకటేంటి? ఆయన పేరు దేవుని పస్కా గొర్రెపిల్ల. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి సహోదరి జయంతితో ఈ వాక్య భాగం నేను చదివిస్తున్నాను. 1 కొరింథీ 5:7 చదవమ్మా. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరేంటి? ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఒకసారి చదవమ్మా. 1 కొరింథీ 5:7
బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అందరూ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశు వధింపబడెను. క్రీస్తు అనే మన పస్కా పశు వధింపబడేను. ఎలాగా పస్కా గొర్రెపిల్ల రక్తము యూదులని దేవుని ఉగ్రత నుంచి కాపాడిందో, రక్షించిందో, అలాగే మన పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మనల్ని దేవుని ఉగ్రత నుంచి రక్షిస్తుంది. ఎక్కడ ఉంది ఆ మాట బ్రదర్? కింద వచ్చేయండి, కింద నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కరెక్ట్ గా పస్కా పండుగ దినమే దేవుని పస్కా గొర్రెపిల్లగా సిల్వ వేయబడుతున్నాడు. చూడండి, ఆయన సిల్వ నుంచి కూడా రక్తం కారుతున్నది. ఆయన సిల్వ నుంచి కూడా రక్తము కారుతున్నది. సో ఆ రక్తము మనల్ని దేవుని ఉగ్రత నుంచి కాపాడుతున్నది. ఎలాగా లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో ద్వారబంధం దగ్గర పస్కా గొర్రెపిల్ల రక్తం ఎలాగా యూదులని దేవుని ఉగ్రత నుంచి రక్షించిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన రక్తము ఆయన కూడా కరెక్ట్ గా పస్కా పండుగ దినమే ఆయన ప్రాణంని అప్పజెప్పాడు. శిలువ మరణంకి ఆయనని సమర్పించుకున్నాడు. సో ఎక్కడున్నది యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మనల్ని దేవుని ఉగ్రత నుంచి రక్షిస్తుంది అని? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్తం చేత మనం నీతిమంతులుగా తీర్చబడి దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం క్రైస్తవ చరిత్రలో కూడా మనం గమనిస్తే, ఏ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణంని తండ్రి చేతిలో సమర్పించుకుంటున్నాడో, ఆయనని శిల్వ మరణంకి సమర్పించుకుంటున్నాడో దేవుని పస్కా గొర్రెపిల్లగా, ఆ దినంని మనం గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, గుడ్ ఫ్రైడే తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల మీద దిగి వచ్చాడా, దానికంటే ముందే దిగి వచ్చాడా? చెప్పండి. తర్వాతనే. ఆ సీక్వెన్స్ చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ పిక్చర్ మీద కర్సర్ పెట్టి చూపిస్తారు మన రాజ్ కుమార్ గారు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె, చూడండి ఎలాగా దేవుడు సినాయి కొండ మీద అగ్ని వలె దిగి వచ్చాడో. పెంతికోస్ పండుగ దినమున యూదులు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి 50వ దినం సినాయి కొండ దగ్గర దేవుని ఆజ్ఞల కొరకు ఎదురు చూసినప్పుడు ఎలాగ దేవుడు అగ్ని వలె దిగి వచ్చాడో సినాయి కొండ మీద, అలాగే అగ్ని వలె పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీద దిగి వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక పోలిక, యూదులు వాళ్ళని పరిశుద్ధపరచుకున్నారు. పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధి కొరకు ఎదురు చూశారు. అలాగే అపోస్తులు పై గదిలో వాళ్ళని పరిశుద్ధపరచుకున్నారా? ప్రార్థనలో వాళ్ళు సమయం గడుపుతున్నారా లేదా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? ఆరోహణమైన దినం తర్వాత 10 రోజుల వరకు ఎలాగ వాళ్ళు సమయం గడిపారు? వాళ్ళని సిద్ధపరచుకున్నారా లేదా? సిద్ధపరచుకున్నారు. సో ఎలాగా యూదులు దేవుని సన్నిధి కొరకు ఎదురు చూస్తూ వాళ్ళని పరిశుద్ధపరచుకున్నారు, అలాగే అపోస్తులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే ముందు వాళ్ళని సిద్ధపరచుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎంత తేటగా పోలికలు కనిపిస్తున్నాయి చూడండి. సో మొదటిగా మనం చూసిన సబ్-హెడింగ్ ఏంటంటే సీక్వెన్షియల్ అంటే దేని తర్వాత ఏది జరుగుతున్నది మనకు తెలిసి ఉండాలి. దేని తర్వాత ఏది జరుగుతున్నది? పస్కా పండుగ తర్వాతనే పెంతెకోస్తు పండుగ. యేసుక్రీస్తు ప్రభువు దేవుని పస్కా గొర్రెపిల్ల పస్కా పండుగ దినంన వధింపబడిన తర్వాతనే పెంతెకోస్తు వస్తుంది, కానీ మొదట్లో రావట్లేదు. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారి చిందించిన రక్తం చేత వీళ్ళ హృదయాలు కడగబడాలి. అపోస్తుల హృదయాలు కడగబడాలి. కడగబడిన తర్వాత వాళ్ళ హృదయాలు దేవుని ఆలయంగా అవుటకు అర్హత పొందాలి. ఆ అర్హత పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయం లోపల వస్తాడు. అమ్మా జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారిని అపోస్తులు నమ్మారు.
ఆయన శిలువ మరణంని అంగీకరించారు. అప్పుడు వాళ్ళ హృదయాలు యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన రక్తం చేత పవిత్రపరచబడింది, పరిశుద్ధపరచబడింది, దేవుని ఆలయంగా అవుటకు అర్హత పొందింది. దాని తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయం లోపల దిగి వస్తున్నాడు. యేసు రక్తం చేత వీళ్ళ హృదయాలు పరిశుద్ధపరచబడకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున వీళ్ళ హృదయం లోపల రాగలుగుతాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. గివ్ మీ ఎన్ ఆన్సర్. రాలేడు రాలేడు. సో వీళ్ళ హృదయాలు యేసు చిందించిన రక్తం చేత పవిత్రపరచబడాలి, ఆలయంగా మార్చబడుటకు అర్హత పొందాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దేని తర్వాత ఏది జరిగిందో మనము గమనించాలి. యూదులు క్రైస్తవుల మధ్యన ఎంత తేటగా పోలిక కనిపిస్తున్నది చూడండి. వాళ్ళ చరిత్రలో కూడా మొదట్లో పస్కా పండుగ, తర్వాతనే పెంతెకోస్తు పండుగ. మన చరిత్రలో కూడా మొదట్లో గుడ్ ఫ్రైడే, దాని తర్వాతనే పెంతెకోస్తు వస్తున్నది, సంఘం జన్మిస్తున్నది. ఓకే, సో ఇది సీక్వెన్షియల్. ఇప్పుడు మనం హిస్టారికల్కి వెళ్దాం. హిస్టారికల్ ఇక్కడ చూడండి. ఏ దినము దేవుడు దిగి వచ్చి ధర్మశాస్త్రం ఇవ్వటం స్టార్ట్ చేశాడో, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? యూదులు అప్పటి వరకు ఏం పెద్ద ఎక్కువగా చదువుకోలేదు. పాపం ఐగుప్తుల వాళ్ళు దాసులై ఉన్నారు. దాసులై ఉన్నప్పుడు బాగా వాళ్ళు ఏం చదువుకోలేదు. వాళ్ళ మధ్యన డాక్టర్ అంబేద్కర్ లాంటి మనుషులు ఎవరు లేరు. వాళ్ళు కొత్త దేశంకి వెళ్ళినప్పుడు, కానాన్ దేశంకి వెళ్ళినప్పుడు ఎలాగా వాళ్ళు జీవించాలో వాళ్ళకి తెలియదు. సామాజికంగా ఎలాగా జీవించాలో వాళ్ళకి తెలియదు. సో ధర్మశాస్త్రము వాళ్ళ వాళ్ళ చరిత్రలో ఎందుకు చాలా ముఖ్యమైన విషయము అని అంటే, వాళ్ళ సమాజంలో ధర్మశాస్త్రం వలనే ఒక స్థిరత అనేది వచ్చింది. ఆ జ్ఞానంతో కూడిన మాటలు. దేవుని ధర్మశాస్త్రంలో మనం ఏం చూస్తాం? దాన్ని వడగడితే ధర్మశాస్త్రంని దేవుని జ్ఞానం కనిపిస్తున్నది. ఆ జ్ఞానంతో కూడిన ధర్మశాస్త్రం వాళ్ళు ఆ దినమున వాళ్ళు పొందుతున్నారు, సీనాయి కొండ దగ్గర పొందుతున్నారు. అందుకే అది ప్రాముఖ్యమైన దినం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యూదులకి అపోస్తులకి ఆ దినం నుంచి ఎలాగా నడుచుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అయితే భౌతికంగా లేడు వాళ్ళ మధ్యలో. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎలాగా వీళ్ళు నడుచుకోవాలి, ఎలాగా వాళ్ళు ప్రవర్తించాలి, ఎలాగా సంఘం స్థాపింపబడాలి, సంఘంలో ఏమేమి ఆచారాలు ఉండాలి, ఈ అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నేర్పించబోతున్నాడు. సో అందుకే యూదులకి పెంతెకోస్తు పండుగ ముఖ్యం, అలాగే క్రైస్తవులకి పెంతెకోస్తు పండుగ ముఖ్యం. ఫస్ట్ సబ్-హెడింగ్ మనం చూసింది సీక్వెన్షియల్. దేని తర్వాత ఏమి జరిగింది మనం చూసాం. నెక్స్ట్ హిస్టారికల్ అంటే ఎందుకు ఇది ప్రాముఖ్యమైన దినం. మూడో దానికి మనం వద్దాం. డైరెక్షనల్. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము జ్ఞానంతో కూడిన ధర్మశాస్త్రం. దేవుని జ్ఞానం అక్కడ కనిపిస్తున్నది. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు? రాజ్ కుమార్ గారు కర్సర్ పెట్టి చూపించండి. 119వ కీర్తన 105వ వచనంలో ఏముంది? ప్రభువా, నీ వాక్యమే నాకు చీకట్లో వెలుగై ఉన్నది. నీ వాక్యం లేకుండా ఉంటే నేను ఎలాగ నడుచుకొని వెళ్ళాలో నాకు తెలియదు. నువ్వు ఇచ్చిన వాక్యం చేతనే నేను ఎలాగ పవిత్రమైన జీవితం జీవించాలో నాకు తెలుస్తున్నది అని అంటున్నాడు. డైరెక్షన్ చూపిస్తున్నది ధర్మశాస్త్రం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి క్రైస్తవులకి ఎటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలనేది అన్నీ నేర్పిస్తున్నాడు. ఒకసారి తీద్దామమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. ఇంకా మీకు ఎవరు బోధించే అవసరం లేదు, మీరు పొందిన అభిషేకం మిమ్మల్ని నడిపిస్తుంది పవిత్రత విషయంలో అని యోహాను రాస్తున్నాడు. ఒకసారి చదవమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం సహోదరి జయంతి గారు చదివి వినిపిస్తారు. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చు అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటి గురించి మీకు బోధించుచున్న ప్రకారం గాను, ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అన్ని విషయంలో మీకు అది దారి చూపిస్తుంది. మీరు పొందిన అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపిగా మీ హృదయంలో నివసిస్తూ అన్ని విషయాల్లో మిమ్మల్ని నడిపిస్తాడు. అన్ని విషయాల్లో ఏది సరి అయిన దారి అనేది చూయిస్తాడు. సో ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. దేవుడు ముందే ప్రవచించాడు. నేను ఇజ్రాయేలీలకి చుట్టల్లో రాసిచ్చాను నా ధర్మశాస్త్రం. మోషేకి ఇచ్చి తర్వాత ఇజ్రాయేలీలకి నేను అందించాను. కానీ ఒక దినం రాబోతుంది, కొత్త నిబంధన నేను చేసినప్పుడు నా ఆజ్ఞలు వాళ్ళ హృదయం మీద నేను రాస్తాను అని దేవుడు ముందే ప్రవచించాడు. ఎక్కడుంది ఆ మాట? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం చదవండి అమ్మా. సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. ఇదేదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదండి. పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ దేవుడు హృదయం లోపల నివసిస్తూ ఇదే సరి అయిన దారి అని చూపించుట అంతా కూడా ఏదో అకస్మాత్తుగా జరగలేదు. ముందే ఇర్మియా ద్వారా దేవుడు ప్రకటించాడు, ప్రవచించాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం చదవమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి, ఇదిగో నేను ఇజ్రాయెల్ వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినము వచ్చుచున్నది. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినము. వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినై వారు ఆ నిబంధన భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలీల వారితోను యూదా వారితోను చెయ్యబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చుట్టలో రాసియను ఇప్పుడు ఆజ్ఞలు, వాళ్ళ హృదయం మీద నా ఆజ్ఞలు ఏంటో రాస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడు నివసిస్తాడో, ఏది సరి అయిన దారి, ఏది దేవుని సంతోషపరిచే దారి, ఏది దేవుని మహిమపరిచే దారి అనేది మనకు తెలుస్తుంది. ఎన్నో సాక్ష్యములు మనం వింటూ ఉంటాం. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్త విని దానికి జవాబు ఇవ్వండి. ఎన్నో సాక్ష్యములు మనం వింటుంటాం. మూల ప్రాంతాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో ఎవరు రక్షింపబడుతున్నారో, రక్షణ పొందిన తర్వాత వాళ్ళకి చదువు అనేది రాదు, వాళ్ళకి బైబిల్ చదవటం కూడా రాదు, ఈ తెలియదు, తెలుగులో ఇంగ్లీష్లో ఏబిసిడి తెలియదు, కానీ వాళ్ళు పరిశుద్ధమైన జీవితం, దేవుని సంతోషపరిచే జీవితం, దేవుని పట్ల సమర్పణ కలిగి ఉన్న జీవితం వాళ్ళు జీవిస్తున్నారు అని అంటే ఎవరి చేత వాళ్ళు నడిపింపబడుతున్నారు? మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వాళ్ళు చదవడానికి రాదు, బైబిల్ చదవడానికి వాళ్ళకి రాదు, ఈ చదవడానికి రాదు, మరి పవిత్రమైన జీవితం ఎలాగ జీవించగలుగుతున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ చేత. ఎందుకంటే ఇప్పుడు చుట్టల్లో రాసిస్తే బహుశా వాళ్ళు చదవలేరు, ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు, ఈ తెలియదు, ఏబిసిడి తెలియదు. కానీ హృదయంలో నేను రాస్తాను అని అన్నాడు. డైరెక్షన్ చూయించుటకు ముందు యూదులకి చుట్టల్లో రాసిచ్చాడు, డైరెక్షన్ చూయించుటకు ఇప్పుడు మన హృదయంలోనే రాస్తున్నాడు. అందరం హల్లెలూయా చెప్దామా గట్టిగా? ఎంత ధన్యత మనది. హృదయంలో లేఖనం రాయబడి ఉన్నది. హల్లెలూయా. నేను వినొచ్చా? హల్లెలూయా వినాలండి. నేను అన్మ్యూట్ చేసుకొని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత మనకు అర్థం కావాలి. అరే క్రిస్మస్ దినం మనము అందరం కలిసి మెలిసి దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఎందుకంటే రక్షకుడు శరీరధారి అయి ఈ లోకంకి వచ్చాడు. గుడ్ ఫ్రైడే దినం మనం దేవుణ్ణి స్తుతిస్తాం, ఎందుకంటే రక్షణ ప్రణాళిక పూర్తయింది. ఈస్టర్ దినం మనం దేవుణ్ణి స్తుతిస్తాం, ఎందుకంటే ఆ దినం ఆయన సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు, సజీవుడై బయటికి వచ్చాడు. అంటే మరణం అనే భయము క్రైస్తవుల మనసు నుంచి తీసివేసేసాడు. అందుకు మనం హ్యాపీ ఈస్టర్ అని అంటాం. ఆరోహణం దినం ఎందుకు ముఖ్యమంటే ఆ దినమే యేసుక్రీస్తు ప్రభువారి ప్రధాన యాజకుని పరిచర్య పరలోకంలో ప్రారంభమవుతుంది. ఏది భౌతికంగా సమాప్తమైందో ఈ లోకంలో, ఒక పరిచర్య సమాప్తమైందో ఇంకొక చోటలో ఇంకొక పరిచర్య ప్రారంభమవుతుంది. సో పెంతెకోస్తు పండుగ దినంన కూడా మనం అందరము హృదయపూర్వకంగా మన హృదయాలలో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతన పరచుకొని హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి వినొచ్చా? నేను
ఆర్ యు ఆల్ హల్లెలూయా ప్రైజ్ ద థ్యాంక్ యూ మా. ఇప్పుడు 4వ దానికి మనం వెళ్దాం. 4వ సబ్ హెడింగ్ కి మనం వెళ్దాం. 4వ సబ్ హెడింగ్ అగ్రికల్చరల్ అంటే 7 వారముల తర్వాత, పస్కా పండుగ తర్వాత 7 వారముల తర్వాత, అంటే ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము యూదుల పెంతికోస్ పండుగ ఏ దినం వస్తుంది అని అంటే మే నెల చివరి వారమన్నా ఆర్ జూన్ నెల మొదటి వారంనన్నా ఆ సమయంకి వస్తుంది. యూదులకి దేవుడిచ్చిన భూమి మామూలు భూమి కాదు, సారంతో కూడిన భూమి. యోర్దాన్ నది వాళ్ళ దేశం మధ్య నుంచి అది ఫ్లో అవుతూ ఉంటుంది. సారంతో కూడిన భూమి. నేను ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళొచ్చాను కాబట్టి నేను అధికారంతో బోధించవచ్చు. మనం భారతదేశంలో గ్రేప్ సైజ్ ఇంత ఉంటుంది. అక్కడ మనం వెళ్తే గ్రేప్ సైజ్ ఇంత పెద్దగా మనకు కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో దానిమ్మ పండు సైజ్ ఇంత ఉండొచ్చు. అక్కడ వెళ్ళి చూస్తే దానిమ్మ పండు సైజ్ ఇంత పెద్దగా ఉంటుంది. ద్రాక్ష పండు భారతదేశంలో ఇంత ఉంటే ఇజ్రాయెల్ దేశంలో ఇంత పెద్దగా అనిపిస్తుంది. సారంతో కూడిన భూమి. 2 పంటలు వాళ్ళు ప్రతి సంవత్సరము పొందుతారు. సారంతో కూడిన భూమి కాబట్టి నీళ్ళ తగ్గింపు అక్కడ ఏం లేదు, నీళ్ళ కొలత అనేది అక్కడ లేదు. అందుకు 2 పంటలు వాళ్ళు పొందుతారు. నేను కూడా పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా ఈస్ట్ గోదావరిలో పనిచేశానండి. 3 సంవత్సరాలు నేను చూశాను. అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వచ్చిన తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మనం చూస్తే వాళ్ళు 2 పంటలు పొందుతారు. ఎందుకంటే నీళ్ళ కొలత అనేది లేదు. కానీ తెలంగాణలో ఒక పంటనే వాళ్ళు ప్రజలు పొందుతారు. సో ఇజ్రాయేలీలు 2 పంటలు పొందుతారు. మొదటి పంట మే నెల ఆర్ జూన్ నెల, రెండో పంట సెప్టెంబర్ నెల ఆర్ అక్టోబర్ నెల. సో మొదటి పంట వాళ్ళు పొందినప్పుడు, విస్తారమైన పంట వాళ్ళు పొందినప్పుడు దేవుని ఆశీర్వాదంకి అది గుర్తు. ఆ పంటని వాళ్ళు పెంతికోస్ పండుగ దినమున దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి తీయమా. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 26వ వచనం. 28వ అధ్యాయం 26వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 26వ వచనం. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినం అనగా ప్రథమ ఫలము అర్పించే దినము. మరి చదవమా. ప్రథమ ఫలము అర్పించే దినము. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినము అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు కొత్త పంటతో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడా వలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా ఏం మాట వాడబడింది? ఇజ్రాయెల్ దేశంని వర్ణించుటకు సంఘం, పరిశుద్ధమైన సంఘం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో వాళ్ళు ఆ పంటను తీసుకొని వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. సో అపోస్తులకు ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి పొలంలో, జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు ప్రభువారి పొలంలో వాళ్ళు కూడా వ్యవసాయం చేసే దాసులు. అపోస్తులు ఎవరు? వ్యవసాయం చేసే దాసులు. వాళ్ళ కృషి, వాళ్ళ ప్రయాసంని దేవుడు దీవిస్తూ విస్తారమైన పంట పెంతికోస్ దినంలో ఇచ్చాడు. 3000 ఆత్మలు రక్షింపబడినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, రైట్ సైడ్ పిక్చర్ మీద కర్సర్ పెట్టి చూపించండి. ఒక్క ఆత్మ రక్షింపబడిందా? 2 ఆత్మలు రక్షింపబడినాయా? లేకపోతే విస్తారమైన పంట అపోస్తులు కోస్తున్నారా? 3000 ఆత్మలు రక్షింపబడినాయి ఆ దినం. మిమ్మల్ని అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి అమ్మా. విస్తారమైన పంటనా, చిన్న పంటనా అపోస్తులు కోసింది ఆ రోజు? విస్తారమైన పంట. 3000 ఆత్మలు బాప్తిజం తీసుకోవటం మనం చూస్తున్నాం. పెంతికోస్ పండుగ దినం, ఆ దినం పేతురు ప్రసంగం విన్న తర్వాత 3000 ఆత్మలు రక్షింపబడుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన మొదటి పంట. అదే చర్చ్ హిస్టరీలో, సంఘ చరిత్రలో మొదటి పంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో 3000 ఆత్మలతో సంఘం స్థాపింపబడుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పోలికలు కనిపిస్తున్నాయి చూడండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సర్వజ్ఞాని. ఆయన చెప్పింది ఏంటి? మీరు నా పొలంలో మీరు వ్యవసాయం చేసే దాసులే కాదు, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలులుగా చేస్తాను అని అన్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ దినం దిగి వస్తున్నాడు అపోస్తుల మీద. 1000 కొలది యూదులు యెరూషలేములో ఉన్న దినమే. ముందు వచ్చి ఉండొచ్చు, అప్పటికే వాళ్ళ హృదయాలు యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడినాయి. కానీ ఎందుకు పెంతికోస్ దినమే
ఆయన వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులని సేవకు పిలిచినప్పుడు ఒక మాట వాడుతున్నాడు, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలులుగా చేస్తాను. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. చేపలను పట్టాలంటే చేపలున్న చోటలో వల వేయాలా, చేపలు లేని చోటలో వల వేయాలా? అడుగుతున్నా మిమ్మల్ని. చేపలు ఉన్న చోట వాళ్ళు వెయ్యాలి ఆ పాస్టర్ గారు. వేల కొలది యూదులు యెరూషలేంకి వచ్చినాడు పెంతెకోస్తు దినమున. ఆ దినమే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు అపోస్తల మీద. ఆ దినమే వాళ్ళు అన్య భాషలో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపడి అక్కడ ఉన్న యూదులు ఆ పైగది దగ్గర వస్తున్నారు. అప్పుడు వీళ్ళు వలలు వేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 3000 ఆత్మలు రక్షింపబడుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, వినొచ్చా నేను? ఎంత హల్లెలూయా, హల్లెలూయా, ఎంత ప్రైజ్ ది లార్డ్. ప్రాముఖ్యమైన దినం పెంతెకోస్తు పండుగ మనం అర్థం చేసుకోవాలి. ఎంత ప్రాముఖ్యమైన దినం అనేది మనము అర్థం చేసుకోవాలి. మా జాగ్రత్త వినండి, నేను ఎవరిని తప్పు పట్టను, కానీ కొన్ని విషయాలు బట్టి సేవకునిగా నాకు దుఃఖం కలుగుతుంది. ఎంత ప్రాముఖ్యత మనము క్రిస్మస్కి ఇస్తామో, సార్వత్రిక సంఘంలో ఎంత ప్రాముఖ్యత గుడ్ ఫ్రైడేకి ఇస్తామో, ఎంతో ప్రాముఖ్యత మనము ఈస్టర్కి ఇస్తామో, అంత ప్రాముఖ్యత ఆరోహణం దినంకి పెంతెకోస్తు పండుగకి ఇవ్వట్లేదు సార్వత్రిక సంఘంలో. అది కొంచెం ఎవరికైనా దుఃఖం కలుగుతుంది. కానీ మన జూమ్ మీటింగ్లో, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, సహోదరి దెబోరా గారు స్థాపించిన ఈ జూమ్ మీటింగ్లో మాత్రము మనం మనస్ఫూర్తిగా ఆరోహణం దినమన్నా పెంతెకోస్తు పండుగ దినమన్నా మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదట్లో మనం చూసింది ఏంటంటే క్రైస్తవులు యూదుల మధ్యనున్న పోలికలు. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దాము. నెక్స్ట్ ఏంటంటే యూదుల కన్ను దృష్టి నుంచి మనం చూద్దాం. యూదుల కొంచెం ఈరోజు లేట్ అయినా సరే అందరం ఓర్చుకుందాం. ఈరోజు యూదుల కన్ను దృష్టి నుంచి కంప్లీట్గా నేను చూపించేసి వచ్చే వారము క్రైస్తవుల కన్ను దృష్టి నుంచి ఏంటో అనేది నేను మీకు చూపిస్తాను. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. నేను సంచరించి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ మ్యాప్ మనం చూద్దామా బ్రదర్? ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ దేశం మ్యాప్ లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తున్నాను. ఎలాగ ఇజ్రాయెల్ దేశం వర్ణించబడుతుంది అంటే డాన్ టు బీర్షిబా. బ్రదర్, డాన్ అనేది రెడ్ కలర్ లో ఉంది చూడండి పైన, నార్దర్న్ సైడ్. వెరీ గుడ్. అక్కడ చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు కోఆర్డినేషన్, టెక్నికల్ కోఆర్డినేషన్ చూస్తున్నారు. కింద వస్తే బీర్షిబా, దక్షిణం వైపు బీర్షిబా అని ఉంటుంది. భారతదేశం ఎలాగా వర్ణించబడుతుంది? బీర్షిబా, ఇక్కడ చూడండి బీర్షిబా. ఓకే, సో భారతదేశం ఎలాగ వర్ణించబడుతుందండి? కాశ్మీర్ టు కన్యాకుమారి అని అంటాం. భారతదేశంని వర్ణించుటకు కాశ్మీర్ టు కన్యాకుమారి అని అంటాం. సో ఇజ్రాయెల్ దేశంని వర్ణించుటకు లేఖనము దాన్ టు బీర్షిబా అనే మాట వాడుతుంది. ఒకసారి మనం చూద్దామా రెండు వాక్య భాగంలో ఎలాగా ఇజ్రాయెల్ దేశము వర్ణించబడిందో జియోగ్రఫికల్ గా. మొదటి సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదవమ్మా. మొదటి సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, దాన్ టు బీర్షిబా అనే మాట ఉంటుంది. సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవా ప్రవర్తగా స్థిరపడను దాను మొదలుకొని బెర్షిబా వరకు ఇజ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. చిన్నప్పుడే దాను మొదలుకొని బీర్షిబా వరకు ఇజ్రాయేలీలందరూ గ్రహించారు, ఈ చిన్నవాడు సామ్యుయేలు ఒక పెద్ద ప్రవక్తగా అవుతాడు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. ఇంకొక చోటలో కూడా దాన్ టు బీర్షిబా అనే మాట రాయబడి ఉంటుంది. అది కూడా మనం చూద్దామా? తీయండమ్మా. మొదటి సామ్యుయేలు గ్రంథం 2వ సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 2వ సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఆబ్నేర్ అనే ఒక సేనాధిపతి ఏమంటున్నాడంటే దావీదు రాజ్యము దాను మొదలుకొని బెర్షిబా వరకు స్థాపింపబడుతుంది అని అంటున్నాడు. ఒకసారి చదవమ్మా. 2వ సామ్యుయేలు 3వ అధ్యాయం 10వ వచనం. 2వ సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక, పౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెర్షిబా వరకు దావీదు సింహాసనము ఇజ్రాయిల్ వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనెను. థ్యాంక్ యూ మా. ఇప్పుడు నేను ప్రీవియస్ స్లైడ్కి వెళ్తాను. బ్రదర్ రాజ్ కుమార్ గారు, ప్రీవియస్ స్లైడ్కి మనం వెళ్దాము. ప్రీవియస్ స్లైడ్
ఇక్కడ చూడండి, నేను ఈ యూదుల కనుదృష్టి నుంచి పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత తీసుకొని వచ్చే విషయంలో ఆపోజిట్స్ వాడతాను. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాలి, దాని తెలుగులోనే ఇంగ్లీష్లో జవాబు ఇవ్వండి. ఆపోజిట్స్ చెప్పండి. ఓకే, నియర్ ఆపోజిట్ ఏంటి? ఫార్. వెరీ గుడ్. టాల్ ఆపోజిట్ ఏంటి? షార్ట్. వెరీ గుడ్. షార్ట్. స్ట్రాంగ్ ఆపోజిట్ ఏంటి? వీక్. రైట్ ఆన్సర్. సో ఈ రోజు ఇక్కడ చూడండి, స్మాల్, బిగ్, ప్రొటెక్షన్ కింద విజిబుల్ అండ్ ఇన్విజిబుల్, రిపెంటెన్స్ కింద గాడ్లీ అండ్ అన్గాడ్లీ, అన్ని ఆపోజిట్ వర్డ్స్ నేను వాడుతున్నాను. మొదటిగా సైజ్, స్మాల్. ఇప్పుడు ఈ దాన్ టు బీర్షీబా డిస్టెన్స్ ఎంత? ఒకసారి కింద వచ్చేయండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి రాజ్ కుమార్ గారు. చాలా తక్కువ డిస్టెన్సే, 250 కిలోమీటర్ మాత్రమే దాన్ టు బీర్షిబా. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది అనే మాట నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను, జాగ్రత్త వినండి. 250 కిలోమీటర్ మాత్రమే దాన్ టు బీర్షిబా. అంటే విజయవాడ టు హైదరాబాద్ ఎంత డిస్టెన్సో, ఆర్ మంచిర్యాల నుంచి హైదరాబాద్ ఎంత డిస్టెన్సో, తెలంగాణ రాష్ట్రం కంటే చిన్నది ఇజ్రాయెల్ దేశం. అయితే ఇంకా రైట్ సైడ్ మ్యాప్ నేను చూపిస్తున్నా చూడండి. ఐగుప్తుతో పోలిస్తే ఇజ్రాయెల్ దేశం ఎంత చిన్నగా ఉంది చూడండి. బ్లూ కలర్ లో ఉంది ఇజ్రాయెల్ దేశం, ఆరెంజ్ పింక్ కలర్ లో ఉంది ఐగుప్తు దేశం. ఐగుప్తుని ఇజ్రాయెల్ పక్కన పెడితే 45 సార్లు పెద్దగా ఉంటుంది ఐగుప్తు. ఇజ్రాయెల్తో పోలిస్తే 45 సార్లు పెద్దగా ఉంటుంది. ఓకే, సో ఈ చిన్న దేశంకి దేవుడు జ్ఞానంతో కూడిన ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. దాన్ని చూసి పక్కనున్న బలమైన దేశంలో, పెద్ద దేశంలో ఆశ్చర్యపడతాయి అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూద్దామమ్మా ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యత. 4వ అధ్యాయం ద్వితోపదేశ కాండం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ద్వితోపదేశ కాండం. చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం పొందిన జ్ఞానంతో కూడిన ధర్మశాస్త్రం చూసి పెద్ద పెద్ద దేశాలు ఆశ్చర్యపడతాయని ద్వితోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనం ఉంది. చదవమ్మా ద్వితోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనం. జయంతి గారు అన్మ్యూట్ చేసుకొని చదవండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు ఆజ్ఞ. అది మీకు వివేకమును, వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనమును జ్ఞాన వివేచనమును గల జనమని చెప్పుకొందురు. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లును మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెద్ద పెద్ద దేశములు చూసి ఆశ్చర్యపడతాయి, ఎందుకంటే దేవుని జ్ఞానము ఆ ధర్మశాస్త్రంలో కనిపిస్తున్నది. ఆ ధర్మశాస్త్రం వీళ్ళ దగ్గర ఉంటే దేవుని సన్నిధి వాళ్ళతో పాటు ఉన్నట్టు. అయితే జాగ్రత్త వినండి ఆ కాలంలోనే ఈ కాలంలో కూడా ఒక రాతపూర్వకంగా లేదు కానీ ఒక సూత్రం అనేది ప్రతి సమాజంలో కనిపిస్తుంది. ఆ సూత్రం ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. మైట్ ఈజ్ రైట్. మైట్ ఈజ్ రైట్ అంటే బలవంతుని మాటలే చెల్లుతాయి. ఆయన తప్పు చెప్పినా సరే బలవంతుని మాటలే కరెక్ట్ అని చాలా మంది నమ్ముతారు. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న శ్రేష్టత ఏంటంటే దేవుడు పేదరికంలో ఉన్న వాళ్ళు, అనాథులు, పరదేశులు, వాళ్ళ పట్ల కనికరం చూపించే దేవుడు. ఒక్క వాక్య భాగం నేను చదివిస్తున్నాను. అంటే దేవుడు ఎలాగా కనికరం చూపించే దేవుడు పరదేశుల పట్ల, అనాథుల పట్ల, విధవరాల పట్ల ఒక వాక్య భాగం నేను చదివిస్తున్నాను. దాని తర్వాత ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఆ ఒక్క వాక్య భాగం, ఆ ఒక్క ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞ మీద ఒక బైబిల్లో ఉన్న పుస్తకమే ఆధారం పడి ఉన్నది. ఒక బైబిల్లో ఉన్న పుస్తకమే ఆధారం పడి ఉన్నది. ఓకే, ఆ పుస్తకం ఏంటో ఈ వాక్య భాగం చదివించిన తర్వాత మీరు చెప్పగలగాలి. ఓకే, లెవికాండం 19వ అధ్యాయం 9-10 వచనాలు చదవమ్మా జయంతి. 19వ అధ్యాయము లెవికాండం 9-10 వచనాలు. లెవికాండం 19వ అధ్యాయము 9వ వచనం నుంచి. మీరు మీ భూపంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరులను పూర్తిగా కోయకూడదు.
నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. మీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. మీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలను పరదేశీలకును వాటిని విడిచి పెట్టవలను. నేను మీ దేవుడైన ఈ ఆజ్ఞ గురించి మీరు చదివిన తర్వాత వెంటనే ఏ పుస్తకం గుర్తొస్తున్నది మీకు? రూతు గ్రంథం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. రూతు మోయాబిరాలు, కానీ ఆమె మనస్ని ఇటువంటి ఆజ్ఞలు తాకినాయి. సో అత్తమ్మ గారే ఒక సందర్భంలో ఏమంటున్నారంటే, అమ్మా రూతు, నీ మరీ వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకో, నా కుమారుడు అయితే చనిపోయాడు కదా, మరి మోయాబు దేశంకి మోయాబు దేశంలోనే వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో. నవమి అనే అత్తగారు ఏమంటున్నారంటే, అమ్మా నీ గృహంకి మరి తిరిగి వెళ్ళిపో, నీ కుటుంబంకి వెళ్ళిపో, మరి ఇంకొక పెళ్లి చేసుకో అన్నప్పుడు వేరే డాటర్ ఇన్ లా ఓర్పా వెళ్ళిపోతున్నది. కానీ రూతు నవమిని ఎందుకు హత్తుకుంటున్నది? నవమితో పాటి ఆమె దేవుణ్ణి చూసింది, దేవుని జ్ఞానంని చూసింది. ఇంకా మనం బెత్లెహేం వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఈ వ్యవసాయం కాలంలో పడిపోయిన పంటలని ఏరుకోవడానికి ఆమె వెళ్తున్నది. మోయాబిరాలు ఈ రూతు, ఆమెకి దేవుని ధర్మశాస్త్రం ఏంటో తెలియదు. మరి ఎవరి ద్వారా తెలుసుకుంది ఆమె? పడిపోయిన పంటలని వ్యవసాయం చేసే టైంలో యూదులు అలాగే విడిచిపెట్టేయాలి, పేదల కొరకు, అనాథుల కొరకు, పరదేశుల కొరకు అనే ఆజ్ఞ ఎవరి ద్వారా తెలుసుకుంది? అత్తమ్మ గారి ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆమె అత్తగారు పర్మిషన్ తీసుకొని రూతు గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే పడిపోయిన పంటలని ఏరుకోవడానికి వెళ్తున్నది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి నేను మొదటిగా ఈ విషయం చదివినప్పుడు, ఈ విషయం అర్థం చేసుకున్నప్పుడు. ఆ రోజు రూతు పడిపోయిన పంటలను ఏరుకోవడానికి వెళ్ళింది, కానీ కాబోయే భర్త పంటకి వెళ్తున్నాను అనేది ఆమెకు తెలుసా? తెలీదు. ఎవరు నడిపించారు? దేవుడు. హల్లెలూయా, ఆమె దేవుడిని ఎన్నుకున్నది కాబట్టి మా స్టెప్స్ ఆఫ్ ద రైటియర్స్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. నీతిమంతుల పాదము ఎవరి స్వాధీనంలో ఉంటుందంట? దేవుని స్వాధీనంలో ఉంటుంది. ఆమె పడిపోయిన పంటలని ఏరుకోవడానికి వెళ్ళింది, కానీ కాబోయే భర్త పొలంకి ఆమె వెళ్తుందనేది ఆమెకు తెలియదు. ఇంకా ఏ పొలంకి ఆమె వెళ్ళిందో పేదరికంలో పడిపోయిన పంటలను ఏరుకోవడానికి, ఆ పొలంకి ఆమె యజమానురాలుగా మార్చబడుతున్నది. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో రూతు పేరు మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలో ఇంకా ఈ కాలంలో కూడా అందరూ ఒక సూత్రంని పాటిస్తారు. మైట్ ఈజ్ రైట్. బలవంతుని మాటలే చెల్తుంది. అది తప్పు మాటలు ఉన్నా సరే అది కరెక్ట్ మాటలని అంటారు. కానీ ధర్మశాస్త్రంలో దేవుని జ్ఞానం మనకు కనిపిస్తుంది. దేవుని ప్రేమ అనాథుల పట్ల, పరదేశుల పట్ల, విధవరాల పట్ల మనకు కనిపిస్తున్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు మీరు చిన్న దేశమై ఉన్నా సరే పెద్ద పెద్ద దేశాలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడతాయి అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక స్లైడ్ నేను చూపించి ముగిస్తానమ్మా, ఎందుకంటే టైం దాటిపోతున్నాం మనము. ఇంకొక స్లైడ్, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మనము ప్రతి సంవత్సరం చూసే మార్చ్ పాస్ట్ రిపబ్లిక్ డే దినమున ప్రెసిడెంట్ గారు సల్యూట్ కొట్టే సమయంలో భారతదేశం సైన్యము మార్చ్ పాస్ట్ చేస్తుంది. ఆర్మీ నుంచి, నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, డిఫరెంట్ రెజిమెంట్స్ నుంచి వచ్చి మార్చ్ పాస్ చేస్తుంది. ఆ వీధిని ఏమంటారంటే న్యూఢిల్లీలో రాజ్పథ్ అని అంటారు. ఏమంటారు? రాజ్పథ్. సో అక్కడ మనం గమనించేది ఏంటంటే భారతదేశము సైనికులు వచ్చి ఆ దినం ధర్మశాస్త్రం ఇవ్వబడిన దినం, భారతదేశంకి ధర్మశాస్త్రం అంటే రాజ్యాంగం. సో రాజ్యాంగం ఇచ్చే దినము అందరు కలిసిమెలిసి మనం సంతోషించాలని భారతదేశంలో ఉన్న సైనికులు చాలా మంది వచ్చి అక్కడ కూడతారు. ఓకే, సో దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఒకసారి తీయమా 34వ అధ్యాయం నిర్గమకాండము 23-24. దాని తర్వాత ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగబోతున్నాను. ఇది నిశ్శబ్దంగా ప్రతి సంవత్సరము 3 సార్లు జరిగే ఒక అద్భుతం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఓకే, సో 34వ అధ్యాయం నిర్గమకాండం 23-24 చదవమ్మా.
నిర్గమకాండం 34వ అధ్యాయము 23వ వచనం నుంచి సంవత్సరమునకు ముమ్మురుని పురుషులందరూ ప్రభు అయిన ఇజ్రాయిలీల దేవుడనైన యెహోవా సన్నిధిన కనబడవలెను. పురుషులందరూ ఏమని రాయబడి ఉన్నది? నేను అడుగుతున్న ప్రశ్న, పురుషులందరూ ఉందా, కొంచెం మంది అని ఉందా? పురుషులందరూ అందరూ. చదవమ్మా. పురుషులందరూ ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా సన్నిధిన కనబడవలెను. ఏలయనగా నీ ఎదుట నుండి జనులను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరములకు ముమ్మూరు నీ దేవుడైన యెహోవా సన్నిధిన కనబడబోవునప్పుడు ఎవ్వడును నీ భూమిని ఆశింపడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. రిపబ్లిక్ డే భారతదేశం సైనికులు చాలా మంది న్యూఢిల్లీకి వస్తున్నారు, మార్చ్ పాస్ట్ లో పాల్గొంటున్నారు. బ్రదర్ రాజ్ కుమార్ గారు కల్చర్ పెట్టి చూపించండి. మార్చ్ పాస్ట్ దినము ఎలాగ జరుగుతుందో ఎంతో మంది సైనికులు వచ్చారు. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, అందరూ సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా అందరూ వచ్చేస్తారండి రాజ్పథ్కి? సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు? చెప్పండి గట్టిగా. రారు. ఎందుకు? కాశ్మీర్ సరిహద్దుల్లో నుంచి వచ్చేస్తే, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల నుంచి వచ్చేస్తే పాకిస్తాన్ దేశం సైన్యంకి, చైనా దేశం సైన్యంకి మంచి అవకాశం దొరుకుతుంది లోపల దూరుటకు. భారతదేశంలో ఉన్న భూమిని స్వాధీనపరచుకున్నటకు మన శత్రువులకు మంచి అవకాశం దొరుకుతుంది. అందుకు సరిహద్దుల్లో ఉన్న సైనికులు రారు. వేరే సైనికులు వస్తారు, కానీ ఆ సరిహద్దుల్లో ఉన్న సైనికులు అక్కడే ఉంటారు. కానీ 3 సార్లు ఇజ్రాయెల్ దేశంలో ప్రతి సంవత్సరం జరిగే ఒక అద్భుతం ఏంటంటే, పురుషులు అందరూ కూడా, సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా యెరూషలేంకి వచ్చి దేవుని ఆరాధించే సమయంలో ఏ శత్రువు కూడా ఇజ్రాయెల్ దేశం లోపల దూరుటకు వీల్లేదు. ఎందుకంటే కనిపించని ఒక సైన్యము, దేవదూతల సైన్యము సరిహద్దుల దగ్గర ఉన్నది, శత్రువులని ఆపివేసేస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను వినొచ్చా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూడండి, కనిపించని సైన్యం. అందుకే నేను ఆపోజిట్స్ వాడతానని చెప్పాను. ఫస్ట్ సైజ్, బిగ్ అండ్ స్మాల్. ప్రొటెక్షన్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. అరే, కనిపించని సైన్యం కాదండి ఇది. ప్రతి సంవత్సరం 3 సార్లు యూదులందరూ కూడా, పురుషులందరూ కూడా యెరూషలేంకి వచ్చినప్పుడు కనిపించని ఇంకొక సైన్యము సరిహద్దుల్లో ఉంటది. అది దేవుని దేవదూతల సైన్యం. దాని గురించి మనం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుకోవచ్చు. ఒక సందర్భంలో ఎలీషా ప్రవక్త ఇంటిని ముట్టడి వేసేస్తుంది ఒక సిరియా సైన్యం. అప్పుడు ఎలీషా ప్రవక్త దాసుడు కంగారుతో, చింతతో వచ్చి దిగులుపడి, ప్రవక్త గారు, పెద్ద సైన్యం వచ్చేసింది, ముట్టడి వేసేసింది మన ఇంటిని, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త నవ్వుతూ అంటాడు, దీనికంటే పెద్ద సైన్యం మనల్ని కాపలా కాస్తున్నది, ప్రభువా ఈయన కన్నులని తెరువుము అని అంటే ఏం చూశాడంట ఆ దాసుడు? ఒకసారి చూద్దామా? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదవమా? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లను దయచేసి వీని కండ్లను తెరుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. సో ప్రతి సంవత్సరం 3 సార్లు నిశ్శబ్దంగా జరిగే అద్భుతం ఇది. సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా వచ్చేస్తారు. పెంతెకోస్తు పండుగని ఆచరించుటకు, పర్ణశాల పండుగ ఆచరించుటకు, పస్కా పండుగని ఆచరించుటకు. కానీ ఏ శత్రువు కూడా ఇజ్రాయెల్ దేశం లోపల ఆ సమయంలో దూరుటకు ధైర్యం చాలదు. ఎందుకంటే దేవుని కనిపించని సైన్యం, దేవదూతల సైన్యం సరిహద్దుల్లో కాపలా కాస్తుంది కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? మన దేవుడు మారని దేవుడమ్మా.
మన చుట్టూ కూడా ఆయన సైన్యంని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడినే మనం పూజిస్తున్నాం, ఆ దేవుడినే మనం ఆరాధిస్తున్నాం, ఆ దేవునితోనే మనం సంబంధం కలిగి ఉన్నాం. ఆయన మారని దేవుడు. మన చుట్టూ కూడా ఆయన సైన్యంని పెడతాడు. ఏ సేవకుడన్నా ఆయన సమయం వచ్చే వరకు చనిపోదానికి ఆస్కారం లేదు. ఎప్పుడు దేవుడు నిర్ణయిస్తాడో, ఈయన ఏ పరిచర్య నేను ఈయనకు అప్పచెప్పాను, ఆ పరిచర్య నేను ముగించాడు అని దేవుడు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాడో అప్పుడే ఆ సేవకుడు చనిపోదానికి వీలు ఉంటుంది. కానీ దాని ముందు ఏ సేవకుడు కూడా చనిపోలేడు, ఏ క్రైస్తవుడు కూడా చనిపోలేడు. ఎక్కడుంది ఆ మాట? యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపుటకు అనేక సార్లు యూదులు ప్రయత్నించారు, కానీ ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల, పస్కా పండుగ దినమే దేవుని గృహమైన యెరూషలేములోనే ఆయన చనిపోవాలి. దాని వరకు ఎవరు ఆయనను ముట్టడానికి వీల్లేదు అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? ఈ 2 వాక్య భాగం నేను చదివించేసి ముగించేస్తున్నాను. తీయమా, యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం, అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. ఈరోజు కొంచెం టైం ఎక్కువ అవుతుంది, కానీ ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి కొంచెం ఎక్కువ టైం నేను తీసుకుంటున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, 30వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. యోహాను సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. 30వ వచనం, 30వ వచనం అమ్మా, 30వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. అందుకు వారాయనని పట్టుకొని యత్నము చేసిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవ్వడును ఆయనను పట్టుకొనలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే 8వ అధ్యాయం 20వ వచనం కూడా చదవమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం. 20వ వచనం, 8:20. యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టె ఉన్న చోట ఈ మాటలు చెప్పెను, ఆయన గడియను ఇంకను రాలేదు కనుక ఎవ్వడును ఆయనను పట్టుకొనలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో హల్లెలూయా. ఇంకా అనేక మర్మాలు ఉన్నాయి. పెంతెకోస్తు పండుగతో కూడిన ఇంకా అనేక మర్మాలు ఉన్నాయి. వచ్చే వారం మనం అవన్నీ కూడా మనము ధ్యానించి దేవుణ్ణి ఆరాధిద్దాము, స్తుతిద్దాం. ఓకే, ఇంకా అనేక మర్మాలు, ఆశ్చర్యం పుట్టించే మర్మాలు ఉన్నాయి. భక్తి గల యూదులు పేతురు దగ్గర వచ్చి సాగిలపడి, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలని అడుగుతున్నారు. అంతకీ వాళ్ళు భక్తి గల యూదులు, దొంగలు కాదు, హంతకులు కాదు, వ్యభచరించిన వాళ్ళు కాదు, స్మోకర్స్ కాదు, డ్రింకర్స్ కాదు. ఏం వాళ్ళలో ఆ మార్పు పుట్టించింది? ఆ ప్రసంగంలో ఏముండింది వాళ్ళలో ఆ మార్పు తీసుకురావడానికి? ఇంకా అనేక మర్మాలు మనం వచ్చే వారము ధ్యానిద్దాం. పెంతెకోస్తు పండుగతో కూడింది. రాజ్ కుమార్ గారు ఎంతో ప్రయాసపడి టెక్నికల్ కోఆర్డినేషన్ చేయటం కాదు, ఎంతో చక్కగా వీడియో రికార్డింగ్ కూడా చేసి మన గ్రూప్లో పెడుతున్నారు. ఇటువంటి మర్మాలు సార్వత్రిక సంఘం కూడా నేర్చుకొని మేలు పొందాలని మీరు ఏం చేయండి, ఈ వీడియోస్ అన్నిటిని కూడా సర్క్యులేట్ చేయండి. ఈ విషయాలు చాలా మందికి తెలియదు. ఓకే, మన చిన్న బైబిల్ స్టడీ వలన, దెబోరా సహోదరి స్టార్ట్ చేసిన బైబిల్ స్టడీ వలన సార్వత్రిక సంఘం కూడా మేలు పొందాలి. నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోరు బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. ఈరోజు మనము ఓన్లీ 50% కవర్ చేశాం. యూదులు క్రైస్తవుల మధ్య ఉన్న పోలికలు ఏంటి పెంతెకోస్తు పండుగ విషయంలో. దాని తర్వాత ప్రత్యేకంగా యూదుల కనుదృష్టి నుంచి పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత మనము చూసాం. అది కూడా కొన్ని అంశంలే మనం తీసుకున్నాం, సైజ్ అండ్ ప్రొటెక్షన్ మాత్రమే. ఇంకొక భాగం కూడా ఉంది. భక్తి గల యూదులు ఎలాగా మారారండి? భక్తి గల యూదులు పాపం చేయలేదు కదా, వాళ్ళు వచ్చి ఎందుకు అడుగుతున్నారు పేతురు దగ్గర, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలని ఎందుకు అడుగుతున్నారు? ఆ విషయాలన్నీ కూడా వచ్చే వారం మనము చూద్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. సహోదరి దెబోరా గారికి మీరు ఇచ్చిన దూరదర్శనం బట్టి, ఆ భారం బట్టి ఎంతో వందనాలు. సహోదరి ఎంతో ప్రయాసపడి ఈ వేదికని స్థాపించడమే కాదు, ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నది. సహోదరి దెబోరాని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా లేఖనం చదివే సహోదరి జయంతి గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే రాజ్ కుమార్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ
మీటింగ్లో పాల్గొనడానికి వచ్చిన నవీన గారు, మారి మాలతి గారు, హేమలత గారు, వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ దీనదాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ రోజు మీరు నేర్పించిన పాఠాలు తండ్రి మా దగ్గర మేము ఉంచుకోకుండా సార్వత్రిక సంఘ సభ్యుల మధ్యన పంచుకుంటుటకు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించండి. ఎంతో ప్రయాసపడి రాజ్ కుమార్ గారు యూట్యూబ్లో ఈ వీడియో సెషన్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నారు. దాన్ని మేము సర్క్యులేట్ చేయుటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు.